వెల్కమ్ టు 3TV. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. గత వారం రోజులుగా కొనసాగుతుంది. ప్రజెంట్ మనమైతే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజెంట్ ఇప్పుడు జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలంలోని అయోధ్య గ్రామంలో ఉన్నాం. ఇది మా స్వస్థలం. సో ఇక్కడ ఈ గ్రామంలో ఎలా కొనసాగుతుంది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, మన దగ్గర బిఎల్ఓ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు. మేడం అడిగి మనం అసలు ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, అదేవిధంగా ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, వీటన్నిటి గురించి వివరాలు డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. ఎట్లా జరుగుతుంది మేడం ఈ ప్రక్రియ? బాగుందండి. ఓకే, ప్రతి ఒక్కరూ ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ఈ ప్రోగ్రామ్ ఎందుకు అని అడుగుతున్నారు. అసలు ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అర్హులైన వాళ్ళు ఎవరు మిస్ అవ్వకూడదు. ఓటర్ లిస్ట్లో అర్హులైన వారి పేర్లు మిస్ అవ్వకూడదు, అనర్హులైన వాళ్ళు ఓటర్ లిస్ట్లో ఉండకూడదు అనేది మన లక్ష్యం, ఎస్ఐఆర్ యొక్క లక్ష్యం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనం 2002 ఓటర్ లిస్ట్ బేస్ చేసుకొని ఇవన్నిటిని మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. 2002 ఓటర్ లిస్ట్ అంటే అప్పుడు ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరినీ బేస్ చేసుకుని ప్రజెంట్ ఉన్న ఓటర్లను వాళ్ళ ఫ్యామిలీలో కానీ వారిని గుర్తించడం, వాళ్ళకి అటాచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ల జాబితాలో ఉన్నవారి ఓటరు వివరాలు. అంటే 2002 ఓటర్ జాబితాలో ఉన్న ఓటరు వివరాలని మనం ఇక్కడ రాస్తాం. ఇక్కడ 2002 ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే ఓటరు పేరు, తర్వాత ఎపిక్ నెంబర్ ఉంటే కనుక వేయొచ్చు, లేదంటే లేదు. బంధువు పేరు అంటే వాళ్ళ నాన్నగారి పేరు. ఎపిక్ నెంబర్ అంటే ఏంటి మేడం? ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి కార్డు మీద మనకు ఒక నంబర్ అనేది వస్తుంది, అది ఎపిక్ నెంబర్. అంటే ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ అన్నమాట. అది మన ప్రతి ఒక్కరి అందుబాటులో ఉంటుంది. కానీ మనది ఏమైందంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు AP 3725 అని మనకు కొన్ని నంబర్స్ వచ్చినాయి. అవి మన తెలంగాణ వచ్చిన తర్వాత ఆ నంబర్స్ని తీసేసి మళ్ళీ కొత్త నంబర్స్ ఇవ్వడం జరిగింది. సో అందుకని కొందరికి అందుబాటులో లేకపోవచ్చు, ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. తర్వాత బంధువు పేరు దగ్గర మనకు తండ్రి పేరు, బంధుత్వం మగవాళ్ళు అయితే తండ్రి పేరు వస్తుందండి, ఆడవాళ్ళు అయితే భర్త పేరు ఉంటుంది. ఇక్కడ బంధుత్వం దగ్గర వాళ్ళు తండ్రా లేదంటే భర్తనా ఇక్కడ రాయాలి. తర్వాత జిల్లా మన పాత డిస్ట్రిక్ట్ 2002లో మనకి ఏ డిస్ట్రిక్ట్ అవుతుందో అది మనకైతే కరీంనగర్ కాబట్టి 2002 దాన్ని బట్టే నడుస్తుంది. ఇక్కడ రాసే వివరాలు ప్రతి ఒక్కటి కూడా 2002 ఓటర్ లిస్ట్ లో ఉన్న వివరాలే రాస్తాం మనం. జిల్లా కరీంనగర్, రాష్ట్రం మటుకు మనం తెలంగాణ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత శాసనసభ నియోజకవర్గం పేరు అప్పుడు మనది బుగ్గారం. మనది పునర్విభజన తర్వాత జగిత్యాల్లోకి చేంజ్ అయింది. పునర్విభజనకు ముందు మనది బుగ్గారం నియోజకవర్గం. సో ఇక్కడ మనం నియోజకవర్గం పేరు బుగ్గారం అనే రాయాల్సి ఉంటుంది. సో మేడం ఇక్కడ ఒక క్వశ్చన్ మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు బుగ్గారం నియోజకవర్గం ఉంది, మీరు చాలా మందికి ఇది తెలియదు, జగిత్యాలని మెన్షన్ చేస్తుంటారు. వాళ్ళకి మీరు ఏమన్నా అంటే ఎట్లా మీకు ఏమన్నా చెప్తున్నాను. 2002 ఓటర్ లిస్ట్ మనది నియోజకవర్గం చేంజ్ అయింది కాబట్టి మీరు చూసుకొని రాయండి. నియోజకవర్గం పేరు మనది బుగ్గారం అని చెప్తున్నాం. ఓకే ఓకే. తర్వాత ఇక్కడ నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గానికి ఒక నంబర్ అనేది ఉంటుంది. మనది పాత నంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఈ భాగం సంఖ్య అనేది మన గ్రామానికి సంబంధించిన సంఖ్య, ఇది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఈ క్రమ సంఖ్య 2002 ఓటర్ లిస్ట్లో మన క్రమ సంఖ్య ఏదైతుందో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ఇది 2002 ఓటర్ లిస్ట్లో జాబితాలో ఉన్న వారి వివరాలని మనం ఇట్లా రాస్తాం. తర్వాత ఇప్పుడు లేరు, వాళ్ళ పుత్రులు, కొడుకులు కానీ కోతుళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ కాలంలో రాయాలి. ఇది పేరు దగ్గర వాళ్ళ నాన్నగారి వివరాలు, కూతురు కానీ కొడుకు కానివ్వండి, వాళ్ళ తండ్రి వివరాలు రాయాలి. గుర్తింపు కార్డు నంబర్ ఆప్షనల్, ఉంటే వేయచ్చు, లేదంటే లేదు. బంధువు పేరు అన్న దగ్గర మళ్ళీ తండ్రి పేరు రాయాలి. ఈ తండ్రి గారి తండ్రి పేరు అంటే మనకి తాతగారి పేరు వస్తుంది ఇక్కడ. బంధుత్వం తండ్రి అని రాయాలి. జిల్లా రాష్ట్రం పాత జిల్లా కరీంనగర్, రాష్ట్రం తెలంగాణ. శాసనసభ నియోజకవర్గం పేరు బుగ్గారం, అది కూడా పాతది. ఈ రెండిట్లో ఏ వివరాలైనా పాత వివరాలే అది. ఇక్కడ మళ్ళీ నియోజకవర్గం సంఖ్య, పార్ట్ నంబర్, తర్వాత క్రమ సంఖ్య, తండ్రి వివరాలే వేస్తాం. ఇక్కడ తండ్రి క్రమ సంఖ్య ఏది ఉంటుందో అదే వేస్తాం. తర్వాత ఈ కింద వచ్చేసరికి సెల్ఫ్ డీటెయిల్స్ ఉంటాయి.
ఈ ఓటరు ఎవరిదైతుందో, ఈ పత్రం ఎవరిదైతుందో వాళ్ళ వివరాలు కింద రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పుట్టిన తేదీ, తర్వాత ఆధార్ నంబర్ ఆప్షనల్, అది మన ఇష్టం. తర్వాత మొబైల్ నంబర్, తర్వాత తండ్రి పేరు, తల్లి పేరు, వివాహం అయి ఉంటే వాళ్ళ జీవిత భాగస్వామి నంబర్ రాయాలి. తర్వాత ఇక్కడ సంతకం, వయోజనుల అయిన వాళ్ళు ఎవరైనా సంతకం చేసి ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఈ ఓటర్కి ఏమవుతారో ఇక్కడ బంధుత్వాన్ని పేర్కొనాలి. ఇందులో ఏ వివరాలు నింపకపోయినా కానీ మనకు ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు. సో అందుకని చెప్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడ నింపాల్సిన వివరాలన్నీ నింపాలి. నింపితేనే సబ్మిట్ అవుతుంది. లేదంటే నింపని వివరాలని మళ్ళీ ఫిల్ చేయండి అని అడుగుతూ ఉంటుంది. వన్స్ సబ్మిట్ అయిపోతే ఏంటి మళ్ళీ మనకు ఇంకా అది క్లోజ్ అయినట్టే. మళ్ళీ మనం ఇది స్కాన్ చేసినా కానీ అది చూపించదు ఫిల్ అయిపోయింది, సక్సెస్, అది సక్సెస్ఫుల్గా మనకు గణన ఫామ్ అనేది సబ్మిట్ అయిపోయినట్టే. యాక్చువల్గా ఫామ్ నింపేటప్పుడు ఏమవుతుందంటే, మన ఊరికి వలస వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదంటే మ్యారేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొందరు అక్కడ కాంటాక్ట్ అస్సలు లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళు మా వివరాలు ఎట్లా తీసుకోవాలి అని చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. అది చాలా సింపుల్, ఏం లేదు. మనకి ఓటర్స్ ECI.gov.in అని పోర్టల్ ఉంటుంది. అందులో లాగిన్ అయ్యి మన వివరాలు తీసుకోవచ్చు. అక్కడ మన ఏమడుగుతారంటే, మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని నేమ్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ నేమ్, ఆ పేరున్న వాళ్ళ వివరాలన్నీ వస్తాయి. అందులో మన వివరాలు చూసుకోవాలి. అంటే మన ఊరు, మన నియోజకవర్గం అక్కడ వస్తుంది. మన వాళ్ళ వివరాలు, వాళ్ళ తండ్రి పేరు అవి సరి చూసుకొని అక్కడ వచ్చిన సీరియల్ నెంబర్ని, క్రమ సంఖ్యను మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో దాని త్రూ మన డీటెయిల్స్ తీసుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఇందులో మనకు పిఎస్ నెంబర్ తెలుసుంటే, అంటే భాగం సంఖ్య తెలుసుంటే కనుక మనం మొత్తం PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మేము అదే పని చేస్తున్నాం. మన గ్రామానికి సంబంధించిన PDF డౌన్లోడ్ చేసుకొని 2002 ఓటర్స్ని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఈ వివరాలు రాసేటప్పుడు తల్లి పేరు, తండ్రి పేరు ఏ ఒక్కటి మిస్ అయినా కానీ ఆన్లైన్లో కావట్లేదు. అందుకని ఖచ్చితంగా ఇక్కడ అడిగిన వివరాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మనం తల్లి పేరు, తండ్రి పేరు, జీవిత భాగస్వామి అంటే మ్యారేజ్ అయితే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది ఆప్షనలే. కానీ తల్లి తండ్రి వివరాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. సో వాళ్ళకు 2002లో ఓటు హక్కు ఉంది అప్పుడు. సో వాళ్ళ ఆధారంగా వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఓటర్ ఐడి వస్తుందా ఎట్లా? ఇది లేదు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే మీ పూర్వస్థలం ఏంటిది అనేది మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంటే మీ నాన్నగారికి మీరు పుత్రులు అవుతారు. ఇప్పుడు మీ వైఫ్ ఉంది, తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచో మన ఊరికి వచ్చింది. అయినా సరే తను ఇక్కడ తన తండ్రి వివరాలే నింపుతుంది. అంటే తను ఆ ప్రదేశం నుంచి మన ఊరికి వచ్చింది. సో తను కూడా ఇక్కడ మన అమ్మాయి, మన దేశస్తురాలు, లేదంటే మన వాళ్ళు అనుకోవచ్చు. కొందరు వివరాలు ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ వివరాలు లేకపోయినా కానీ కింది వివరాలు అయితే ఖచ్చితంగా నింపి ఇవ్వమంటున్నారు. ఓకే ఓకే. ఈ పైన వివరాలు లేని పక్షంలో కింది వివరాలు అయితే ఖచ్చితంగా నింపి ఇవ్వాలి. సెల్ఫ్ ఎవరైతే నింపుతారో వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మేడం, ఇప్పుడు 2 ప్లేస్లలో ఓటు హక్కు ఉంటుంది కొంతమందికి. వాళ్ళ పరిస్థితులు ఎట్లా చేయొచ్చు? అసలు యాక్చువల్గా ఏంటంటే, కొందరు పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళికి ముందు ఇక్కడ ఓటర్గా నమోదై ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత ఏమవుతుంది, మేము ఓటర్గా తొందరగా నమోదు చేసుకోవాలనో, లేదంటే ఎలక్షన్స్ వస్తున్నాయనో వాళ్ళు అక్కడ కూడా మళ్ళీ తిరిగి ఓటర్గా నమోదయ్యారు. అట్లా 2 ఉన్న వాళ్ళు 2 చోట్ల మీకు ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడో ఒక్క చోట మాత్రమే ఫామ్ నింపియాలి. 2 చోట్ల నింపిస్తే అది శిక్షార్హమైన నేరం అవుతుంది. సో ఒక్క చోట మనం ఎక్కడైతే ఓటు ఉంచుకోవాలనుకుంటున్నామో ఆ ఒక్క చోట నింపియాలి. 2 చోట్ల నింపియకూడదు. అదే కాకుండా ఒక 2002లో మీరు అన్నారు, 2002లో ఎవరైతే వ్యక్తికి ఓటు హక్కు లేకపోయినట్లయితే ఏదో ఒక కారణం వల్ల, సో ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఓటు హక్కు కల్పించుకునే పరిస్థితి ఉంటే, సో వాళ్ళు ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేస్తుంది? ఏంటంటే వాళ్ళ తండ్రికి అప్పుడు 2002లో ఓటు లేదు, ఆయన బయటకు వెళ్ళి ఉండొచ్చు, ఇంకేదైనా కారణమై ఉండొచ్చు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు వయోజనులై వాళ్ళు ఓటర్గా నమోదై ఉంటే వాళ్ళు వాళ్ళ తాతగారి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ముందు నాన్నగారి వివరాలు. ఒకవేళ వాళ్ళు కూడా లేకపోతే వాళ్ళ మదర్ వివరాలు నమోదు చేయాలి. మదర్ కూడా ఓటర్గా నమోదై లేకపోతే నానమ్మ వివరాలు, నానమ్మ, లేదంటే అమ్మమ్మ వాళ్ళ తాత, అమ్మమ్మ, అట్లా అవి నమోదు చేయొచ్చు. సో మీరు BLO ఆఫీసరు అయితే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? ఎట్లా
మీరు యాక్చువల్గా హెల్ప్ చేయడానికి ప్రతి రాజకీయ పార్టీ, గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ ఏజెంట్స్ని నియమించిండ్రు, ఒక్కొక్క పిఎస్కి ఒక్కొక్కరు. ఓకే. కానీ ఇప్పుడు పనుల కారణం వల్ల కావచ్చు, లేదంటే ఫంక్షన్స్ వల్ల కావచ్చు, కొందరు సహాయం చేయడానికి విల్లింగ్ ఉన్నారు, మరి కొందరు లేకపోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం మన విలేజ్ కాబట్టి ఏమవుతుందంటే ఇప్పుడు చేయకపోయినా కానీ నెక్స్ట్ డే చేస్తామని అయితే విల్లింగ్ అని అయితే ఉన్నారు, చేస్తామండి అని. కానీ పని మనం ఆగం కదా, వాళ్ళ కోసం పని ఆగదు కాబట్టి మేము కొందరిని పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో అట్లా హెల్ప్ చేసుకొని ఫామ్స్ నింపించడం జరుగుతుంది. అయితే యాక్చువల్గా ఏమంటున్నారంటే మేడం మీరే నింపొచ్చు కదా, ఇది మీ డ్యూటీ కదా అంటున్నారు. మెయిన్గా అందరి ఉద్దేశం ఏంటంటే మీ పని కదా, మీరెందుకు నింపట్లేదు, మేము ఎట్లా నింపుకుంటాం, మాకు ఆ వివరాలు ఏం తెలుస్తాయి అనేది ప్రతి ఒక్కరి క్వశ్చన్. విలేజ్ కాబట్టి చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందుకోసమని బిఎల్ఏలు అని ఇచ్చిండ్రు. యాక్చువల్గా మేము నింపుతూ ఉండాలి అంటే మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ, 1 month ఉంది. ఒక్కొక్కరికి 1200 పైన ఓటర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రతి ఒక్కరిది నింపాలి, నింపిన తర్వాత మళ్ళీ ఈ ఫామ్ని మేము ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మేము నింపడం అనేది వీలు కావట్లేదు. కానీ కొందరు ఉత్సాహవంతులైన వాళ్ళు, సహాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వివరాలు చెప్తున్నాము, వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాం. మన గ్రామంలో ఉన్న యువకులది కానివ్వండి, కొందరు పిల్లలు. అండ్ ఇంకోటి ఇప్పుడు మన విలేజ్లో ఈ అయోధ్య గ్రామంలో ఎన్ని ఓటర్ లిస్ట్లో ఎంతమంది మెంబర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అంటే? యాక్చువల్గా మన ఏరియాలో 628 ఓటర్స్ ఉన్నారు. ఫామ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఒక 9 members అట్లా మిగిలిపోయినాయి. వాళ్ళు వేరే ప్లేస్లో ఉండి నాకు అందుబాటులోకి రాలేరు, వాళ్ళకి ఫామ్ ఇవ్వలేకపోయినా. ఫామ్స్ నింపడం అయితే ఒక 50 అయినాయి, ఓన్లీ జస్ట్ 50. అంటే ఒక 8% ఫామ్స్ నేను ఆన్లైన్ చేయడం అయింది ఇవాళ వరకు. చాలా పెద్ద టాస్క్ అసలు. 1 month కూడా సరిపోతుందో మరి ఇది చూడాలి. అంటే వాళ్ళు త్వరగా నింపుకొని వస్తే మనకు ఆన్లైన్ చేయడం ఇబ్బంది ఏం కాదు. సో ఇది ఫామ్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మీరే వెళ్ళి ఆన్లైన్ చేస్తున్నారా? ఆన్లైన్ మా మొబైల్లో యాప్ ఉంటుంది, బిఎల్ఓ యాప్ అని, అందులో ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఫామ్ ని మీరు అక్కడ ఫోటో తీసి అప్లోడ్ కూడా చేస్తుంటారా, లేదంటే డీటెయిల్స్? లేదు, డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫామ్ని ఫోటో అప్లోడ్ చేస్తాము. తర్వాత ఇక్కడ ఇస్తున్న కొత్త ఫోటోని కూడా మనం ఫోటో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బిఎల్ఓ యాప్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది వచ్చింది, ఇందులో మేము ఈ ఫామ్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్లో ఇక్కడ మేము స్కాన్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సెర్చ్ అయినా వేయచ్చు, లేదంటే ఇలా స్కాన్ చేసినా కానీ ఇలా ఫిల్ ఫామ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మేము 2 months బ్యాక్ మేము మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వివరాలు వస్తాయి, ఏదైనా బై మిస్టేక్ అప్పుడు ఏదైనా మిస్ అయినా కానీ ఇప్పుడు మేము అప్డేట్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గానే ఉంది కనుక నేను వెరిఫై అండ్ కంటిన్యూ చేస్తున్నాను. ఫామ్ ఇలా ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన ఇక్కడ ఫోటో ఇది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోతే వెరిఫై సబ్మిట్ అయిపోతుంది. అది ఇది సబ్మిట్ అయిపోతే ఇది సక్సెస్ఫుల్ అన్నట్టు. సక్సెస్ఫుల్. సో ఇది బిఎల్ఓ మేడం గారు చెప్తుంది ఏంటంటే ఈ ఫామ్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ కంప్లీట్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తేనే అప్పుడు ఆ యాప్లో అప్లికేబుల్ అవుతుంది, సబ్మిట్ అవుతుంది. సో అప్పుడే తర్వాత ప్రక్రియకు ముందుకు వెళ్తుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు డీటెయిల్స్ లేవు కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఎవరికైనా మాకు డీటెయిల్స్ ఫిల్ చేయడం రాదు, ఇదేంటో మాకు తెలియదు అన్నప్పుడు బిఎల్ఏలు ఉన్నారు, అంటే ప్రతి పార్టీకి సంబంధించి బిఎల్ఏను కేటాయించారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. వాళ్ళని మీరు అడగండి, వాళ్ళని అడిగి మీరు ఖచ్చితంగా ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి. సో ముఖ్యంగా 2002లో ఓటు హక్కు ఉన్న వాళ్ళకు సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ ఆధారంగా వాళ్ళ బంధువులు అయితే ఎవరైతే 2002 ఓటు హక్కు కలిగి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ ఆధారంగా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఫిల్ చేసే వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ని మీరు ఆధారంగా ఈ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా చూడండి. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క కాలం అయితే ఫిల్ చేయాలి.